ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి కారకులెవరు? ప్రభుత్వ వైఫల్యమే కారణమైందా? కాంట్రాక్టర్ లోపం వల్లే దుర్ఘటన జరిగిందా? కాంట్రాక్టర్లను సర్కార్ పెద్దలు కాపాడుతున్నారా? టన్నెల్ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? టన్నెల్ ప్రమాదంపై ఎన్డీఎస్ఏ దర్యాప్తు ఏది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిద్రపోతోందా? ఇవే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అనేక సందేహాలు, అనేక ప్రశ్నలు అందరి మెదళ్లలో తలెత్తుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపేట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఎడమవైపు టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలి మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది టన్నెల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మర్మకు ముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు బీఆర్ఎస్ లీడర్లు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమిషన్ల వేటలో పర్యవేక్షణను గాలికొదిలేయడం, నాణ్యత ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీ పడిపోవడం వల్లనే ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఒక బ్యారేజీలో కేవలం పిల్లర్ కుంగితే నానా హంగామా చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మౌనంగా ఉంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న వరుస వైఫల్యాలపై ఇప్పుడేమంటారని ఆయన ప్రశ్నించారు. సుంకిశాల ప్రమాదంలో కాంట్రాక్టర్ను కాపాడేందుకు వాస్తవాలు దాచిపెట్టిన ప్రభుత్వం కనీసం ఎస్ఎల్బీసీ సంఘటనపైనైనా పారదర్శకంగా దర్యాప్తు జరిపి ప్రమాదానికి గల కారణాలను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్గొండ, పాలమూరు జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రారంభమైన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు దివంగత నేత వైఎస్ఆర్ హయాంలో 2004లో 2200 కోట్లతో సొరంగం ప్రారంభమైంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద సొరంగం పనులకు వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారు. 60 నెలల్లో పనులు పూర్తి కావాల్సిన సొరంగం వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. నిధులు కేటాయించకపోవడంతో సొరంగం ఆలస్యమైంది. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి పనులను మొదలుపెట్టాలని నిర్ణయించింది. నిలిచిన పనులను మళ్లీ కొనసాగించేందుకు సన్నాహక పనులు జరుగుతుండగా ఈలోపే ప్రమాదం చోటు చేసుకుంది.